గతంలో ఎలా జరిగింది ఏ లోపాలు వచ్చినా ఆ లోపాలు మన గవర్నమెంట్ ముంచారు. లేదా రెండు విషయాలు ఒకటి ఈ దేవస్థానానికి సంబంధించి దర్శనాలు, రెండోది వీధిలో ఊరేగింపు. వీధిలో ఊరేగింపులు కూడా ఒక ప్లాన్ లాగా వెళ్ళాలి. ఒక పోలీసు కూడా ఒక కమిటీ వేసుకుని ముందుగా కంపెనీలు మాట్లాడుకుని అది ఆయన కంపెనీ నడిపించారు. అంటే ఖచ్చితంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా లోపల కంపెనీ ఊరికి బాగా ఆ దగ్గర తీసుకు. రెండోది దర్శనం. దర్శనం కూడా మన దగ్గర పెట్టి అన్ని పెట్టారు. కానీ విఐపీ కూడా వస్తుంది. ఆ విఐపీ కూడా దర్శనం కూడా ఒక నెల ఏర్పాటు చేసి నెంబర్ ఇచ్చి దాన్ని కూడా మన విఐపీ కూడా దర్శనం చేసే విధంగా దాన్ని కూడా చేసి మున్సిపాలిటీ కూడా పోలీసు కూడా ఇవన్నీ కూడా ఎవరికి కూడా చేస్తారు. కానీ కోఆర్డినేషన్ మాత్రం మరి ఎప్పటికప్పుడు మరి డిఓ గారు కానీ మన ఆర్డీఓ గారు కానీ కమిటీ కానీ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, లోపాలు ఏం జరుగుతుంది, బాగా జరుగుతుంది లేదా ఎప్పటికప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మీ అందరూ కూడా దాన్ని డిస్కస్ చేసుకుని ముందుకు అందరూ 37 రోజులు ప్రమాణ సరిగా మరి ప్రోగ్రాం నడుపుతారని చెప్పి తెలియజేసుకుంటూ నేను అందరూ సహకరించారు. అదే వచ్చే మంది కూడా రోజు కూడా 37 రోజులు రోజు కూడా దీంట్లో ఉండాలి. అందరూ కూడా మేము కూడా రాజగారి కానీ నేను కానీ పెద్దలు కానీ అందరూ కూడా నేను కూడా పెద్దలే నువ్వు డిస్టెన్స్ ఒక రిపోర్ట్ రికమెండేషన్ ఎక్కువైపోతే అక్కడ డిస్టెన్స్ పోతుంది. ఎందుకంటే మేము తక్కువ వచ్చి దర్శనంలో కట్టేయడం జరిగేది, ఏదో ఒకటి జరిగేది. ఎవరు కూడా దర్శనం జరగలేదు, నేను ఇబ్బంది పడుతున్నమాట దర్శనం. ఫోటో